హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణపై జరిగిన తాజా చర్చలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో జరిగిన ఈ చర్చలో ప్రైవేటీకరణ ప్రస్తావన లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మరియు మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయంపై తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్సీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయగా, టీడీపీ జనసేన కూటమి సభ్యులు ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. మంత్రులు కూటమి సభ్యులు నొక్కి చెబుతున్నప్పటికీ వైసీపీ సభ్యులు ఈ అంశంపై నిరసనలు వ్యక్తం చేయడం వల్ల సభలో మాటల యుద్ధం చోటు చేసుకుంది. మంత్రులు చెబుతున్న ప్రకారం ప్రైవేటీకరణకు అవసరమయ్యే ప్రతిపాదనలు కేంద్రానికి పంపలేదని, కేంద్ర మంత్రి కూడా ఈ విషయంపై స్పష్టతనిచ్చారని టీజీ భరత్ తెలిపారు. ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ యాజమాన్యాలతోనే కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నారని స్పష్టమైంది. ఈ చర్యల దృష్ట్యా విశాఖ ఉక్కు కర్మాగారం భవిష్యత్తుపై మరింత స్పష్టత త్వరలో వచ్చే అవకాశం ఉంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.